అంటే మీరేమైనా అనుకున్నారా కొన్ని నెలలే జాబ్ చేయొద్దు తర్వాత మళ్ళీ జాబ్ చేయొద్దు కానీ అని అట్లా, లేదా ఏమైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని ఇంట్లో కూర్చోపెట్టావా? తన చాయిస్ వేసి పెట్టేసాను నేను. ఎప్పుడైతే అప్పుడు జాయిన్ అవ్వమ్మా నువ్వు అని. దగ్గర దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు? అంటే ఎంతమంది మగాళ్ళ యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా? రకరకాల నంబర్లు రకరకాల మగాళ్ళు అంటున్నావు కదా, ఎంతమంది ఉండొచ్చు? 20-30 లాగా. 20-30 మెంబర్సా? ఏమయ్యా నిజమేనా నువ్వు చెప్పేది? నిజం కాకపోతే నా కుటుంబ సమస్య మొత్తం వీడికెందుకు సో తెలుసు? ఒక్క వ్యక్తి కాదు ఇది, ఒక వ్యక్తి మాట్లాడటం, ఒక వ్యక్తి థ్రెట్ చేయటం, ఇద్దరు ముగ్గురు కూడా కాదు, 20-30 మంది మనుషుల మగవాళ్ళు. చెప్పుకోవడానికి కొంచెం అదే వినటానికి మాకు కష్టంగా ఉంది, చెప్పుకోవటానికి. వినటానికి అసలు అది ఎంతవరకు నిజం? ఏంటమ్మా ఒక 20 మెంబర్స్ కాల్స్ వేరే వేరే ఉంటే నువ్వు గట్టిగా అసలు నిలదీయాలి, లేకపోతే పెద్ద మనుషుల్లో పెట్టాలి, అలా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? లేకపోతే అది ఏదో చెప్పట్లేదు నువ్వు ఇంకా రాజు, ఏదో దాచి పెడుతున్నావా? విషయం బయట పెట్టాలి పూర్తి. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయినా ఇంట్లో ఎదురిచ్చి పెళ్లి చేసుకున్నాం, పరువు పోద్ది అనుకున్నావు. పరుగు పోద్ది, మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గర చిన్న చిలుకన అయిపోతా. సో అందు గురించే ఎక్కడ కాకుండా మీ దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చి. ఇంతేనా ఇంకేమైనా ఉందా చెప్పడానికి? యాక్చువల్గా ఓ రోజు కళ్ళు తిరిగి పడిపోయింది మేము. ఈ అమ్మాయా? ఏదో క్యాజువల్గా అనుకున్నా నేను, ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలిసింది. ఓర్ని మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నావుగా నాన్న. మేము చాలా ఫ్రీగా మాట్లాడతాం, నువ్వు టైం తీసుకో, నిదానంగా చెప్పు. నువ్వు నీ కళ్ళంటే నీళ్ళే వస్తున్నాయి బాధపడుతున్నావు అట్లా కాదు. రియాలిటీ తెలియాలంటే మీరు కొంచెం ఓపెన్ అప్ అయ్యి చెప్పాలి. ప్రెగ్నెన్సీ అని తెలిసిందా? ఎన్నో నెల? 6 months అట్లా వచ్చి. 6 months? ఇప్పుడు అమ్మాయి 6 months ప్రెగ్నెంటా? 6 months అంటే కడుపు పెద్దగా ఉంటుంది ఉంది కదా, అది నీకు డౌట్ రాలేదా? నాకేమనిపించలేదు మేము. సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి మా షో ఎత్తుక్కొని వచ్చారు ఇక్కడికి. అంటే కడుతో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అంతేగా, అబద్ధాలు తెలియదుగా అబ్బాయికి. ఎంత పరిచయం మీది బిఫోర్ యువర్ మ్యారేజ్? ఎంత పరిచయం మీది? ఎంతకాలం పరిచయం? 8 months అట్లా. 8 months పరిచయంలో ఈ అమ్మాయి గురించి నీకేం అనిపించలేదా? ఈ అమ్మాయి ఇంకోళ్ళతో వెళ్తుంది, వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, ఇవన్నీ పెళ్ళైన తర్వాత 20-30 సంబంధాలు మొదలైనయా, బంధాలు? అంతకుముందు తెలియదు సార్, కాకపోతే ఆఫీస్లలో ఉన్నప్పుడు బాగానే ఉంటుండే, మంచిగానే ఉంటుండే సార్. ఆఫీస్ వరకేనా, బయట కూడా కలుసుకునేవారా మీరు? లేదు సార్, ఆఫీస్ టైంలో కలుసుకుంటాం. పెళ్లికి ముందు మీరిద్దరు కలిసారా భార్యాభర్తల్లాగా? లేదు సార్, అటువంటిది ఏమీ లేదు. సో అప్పుడైతే మాత్రం నీ క్యారెక్టర్ మీద ఎటువంటి డౌట్ రాలేదు. రాలేదు సార్. ఎందుకంటే ఆఫీస్ లో వరకే నువ్వు అమ్మాయిని చూసేదాను, ఆఫీస్ బయట అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో నీకు అర్థమయ్యేది కాదు. కాదు సార్. ఇప్పుడైతే మాత్రం యాజ్ ఆఫ్ నౌ షీ 6 months ప్రెగ్నెంట్. ఎస్ సార్. 20-30 మంది దగ్గర నుంచి మెసేజ్లు వచ్చినాయి. ఫోన్ రికార్డ్స్ అంటే ఏదో కనిపెట్టావు, నేను చెప్పను, ఏం చేసుకుంటావు చేసుకో అంది. ప్రెగ్నెన్సీ అని తెలిసినాక ఏం చెప్తుంది అమ్మాయి? మేడం నాకు కళ్ళు తిరిగినాక హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు టెస్టులు చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసిందా? అది అప్పుడు జబ్బు బయటకు వచ్చేసింది. ఏం చెప్పు? HIV కొంచెం సీరియస్ క్రిటికల్గా ఉండేది. ఆ అమ్మాయిని ఏం ఆడితే ఆ అమ్మాయి ఏం చెప్తా? అమ్మాయి ఏం చెప్తలే. ఇప్పటికీ చెప్పట్లేదా? ప్రెగ్నెన్సీ పెట్టుకుని కూడా చెప్పట్లేదా? చెప్తలే. సో ఈ HIV అని మనం అనకూడదు, ఇప్పుడు లీగల్ గా కూడా ఇప్పుడు HIV అనే మాట మనం వాడకూడదు, ARV అంటాము. సో ఇది ఉందనేటటువంటిది అన్ని టెస్టులతో పాటు టెస్టులు చేసేటప్పటికి ఈ అమ్మాయికి ఈ అంటువ్యాధి కూడా ఉంది అనేది చెప్పారు, అంతే కదా? అవును సార్. ప్లస్ ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు. అవును సార్. సో 6 months బట్టి ఈ న్యూస్ తెలిసిన తర్వాత కూడా మీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారా? తప్పగా సరే మళ్ళీ ఆడపిల్ల రోడ్ పాలైపోతుంది ఆ వేలో నేను ఆలోచించిన. కాకపోతే నా బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా మంది ఉన్నారు తన బ్యాక్గ్రౌండ్లో. అదేలేండి, ఒక 20 కాల్స్ దాకా వచ్చినాయి అంటే ఆ అమ్మాయికి సివియర్గా అక్రమ సంబంధాలు ఉన్నాయి, చాలా మందిని మెయింటైన్ చేస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఎవరి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా తెలియదు. స్టిల్ ఇప్పటికీ నీకు చెప్పట్లా. ఎదురు మీ అదృష్టం ఏంటంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి మీకు ఆ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఉండకపోవచ్చు అని నీ ఉద్దేశమా? నువ్వు టెస్ట్ చేయించుకున్నావు రాజు? చేయించుకున్నా సార్, నాకు లేదని చెప్పి. నీకు లేదని చెప్పారా డాక్టర్స్? పోలే, సంతోషం. అంత ఉన్నంతలో కనీసం. ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? నాకు ఇట్లా ఏం అడిగితే కూడా చెప్తలేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీకి దగ్గరకు పోయినా వాళ్ళు చేయగొడతారు, పంచాయతీ పెడితేనా పరువు పోతుంది. కానీ నీ పర్పస్ ఏంటి? ఇటువంటి అమ్మాయితో, ఏ అమ్మాయితో నీతో కలిసి కాపురం చేయదు, బయట 120 సంబంధాలు ఉన్నాయన్న ఆలోచన నీకు ఉంది, ప్రెగ్నెంట్, HIV పాజిటివ్, ఏ ఉద్దేశంతో నువ్వు అమ్మాయికి కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావు? కేవలం మానవతా దృక్పథమా, లేదంటే నీ పరువు పోద్దనా? అసలు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? వద్దు మేడం, ఇక మళ్ళీ వద్దు. సరే, అతను ఎవరు ఉన్నారు నీ పక్కన? అతను నేను ఇందాక చెప్పినా కదా సార్, ఆ లిస్ట్ లో ఒక వ్యక్తి. ఇది ఈయన ఒక్కడే రెస్పాన్స్ అయ్యిండు. ఏం పేరు తమ్ముడు? నా పేరు సురేష్. ఓకే, సురేష్. ఏంటి ఈ అమ్మాయితో నీకు పరిచయం ఎక్కడ, ఎప్పటి నుంచి? గచ్చిబౌలిలో ఆఫీస్ లో పనిచేస్తాం సార్ మేము. మా కొలికి ఆమె. ఎప్పుడు? 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఓకే. మా కొలికే కదా అని నేను ఫ్రీగా ఉంటుండే ఆమె దగ్గర. బాగా పరిచయం అయింది, అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం అలాంటివి చేస్తుంటే. పరిచయం ఫ్రెండ్స్ ఏనా లవర్స్ కూడానా మీరు? ఫ్రెండ్స్.
డీప్ ఫ్రెండ్స్. డీప్ ఫ్రెండ్స్. ఇంకా మా దగ్గర రిలేషన్ అనేది గట్టిగా స్ట్రాంగ్ అయిపోయింది. ఏం స్ట్రాంగ్ రా బాబు. కాదు, స్ట్రాంగ్ అవటం అంటే ఏందబ్బా? కాదు మీకేంటి, మీకు పెళ్ళయిందా? నాకు పెళ్లి కాలేదు, నేను ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి మీ ఇద్దరికి. ఫిజికల్ రిలేషన్స్ ఇంకా డీప్ క్లోజ్ అయిపోయినాం. ఒక రోజు బయటికి అదేలే, ఎంత హోటల్కి వెళ్ళాం. అన్నది అర్థమవుతుంది, నువ్వు చెప్తూనే అంత చప్పరిస్తున్నావు అంటే. ఒకరోజు హోటల్కి వెళ్ళాం, కమిట్మెంట్ అడిగిన నేను, ఓకే అన్నది. సరే వస్తున్నానది, కాండం తెచ్చుకొని చెప్పిన నేను, ఏమొద్దు డైరెక్ట్ కలుద్దామని అన్నది. నేను అప్పటికి చెప్తాను ఫోన్లో, వద్దు ఒకసారి ఆలోచించు, తొందర అడకు, కాండం తెచ్చుకొని చెప్పిన నేను. ఆమె వినలేదు, డైరెక్ట్ ఓకే. ఆమెనే అంత ఫ్రీ ఉన్నప్పుడు నేను మొగోని అట్లా ఇబ్బంది పడితే నా ఇజ్జత్ అవుతుంది డైరెక్ట్. నీ ప్రాణం నీ చేతుల్లో ఉంటుంది. ఆ అమ్మాయి కాండం ఎందుకు ఇన్సిస్ట్, ఆ అమ్మాయి కాండం ఎందుకు? చాలా మంది మగవాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఆ అమ్మాయి ఇన్సిస్ట్ చేయకపోయినా నువ్వు ఇన్సిస్ట్ చేయాలి కదా. నేను అది చెప్పిన ఆల్రెడీ వినలేదు, అట్లా జరిగిపోయింది. ఇంకా జరిగిపోయింది, నువ్వేమొచ్చి టెంప్టేషన్ ఆపుకోలేకపోయావు. లేకుండా బాగుంటది అని చెప్పి నువ్వు ముందుకెళ్ళావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బ్రో నాకు ఫోన్ చేసిండు, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది అని నాకు ఫోన్ చేసిండు. ఎప్పుడు? రీసెంట్గా ఒక 3 months. నీ నెంబర్ ఎలా ఉంది అతని దగ్గర? ఆమె ఫోన్లో నా నెంబర్ ఉంది. ఏమని అడిగాడు నిన్ను? బ్రో ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఈమెకి నాకు గొడవ అయింది, ఏందని చూసానంటే నీ నెంబర్ ఇంకా కొంత వాళ్ళ నెంబర్లు ఇటు ఉన్నాయి, అందులో నీ నెంబర్ ఒకటి దొరికింది అని నాకు ఫోన్ చేసి నాకు కాంటాక్ట్ అయ్యి నేను వచ్చేసిన, ఆయన అడ్రస్ పెడితే వచ్చేసిన. నేను ఇక్కడికి వచ్చి చూస్తే హెచ్ఐవి అది అని అంటున్నారు. కాదు, నువ్వు టెస్ట్ చేయించుకున్నావా? చేయించుకున్నా సార్. మరి నీ రిజల్ట్ ఏంటి? నా రిజల్ట్ గిట్ట హెచ్ఐవి అని వచ్చింది, కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని నాకు అర్థం కాలేదు చాలా రోజుల నుంచి. అదయ్యా, నువ్వు ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయినట్టు చెప్తున్నావు ఏందయ్యా, నీకేం టెన్షన్ లేదా? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ అమ్మాయి కాకుండా ఎంతమందితో కలిసారు మీరు? నేను జాగ్రత్తగా ఉన్నా సార్, కానీ నీకు వేరే ఆడపిల్లలతో కలిసే అలవాటు ఏమన్నా ఉందా? అది ఏమన్నా హాబీయా? నేను ఎప్పుడు కలవలేదు సార్, ఈమె దగ్గరనే ఫస్ట్ కలిసిన. అంటే నీ దృష్టిలో ఏంటంటే అమ్మాయి ఒక అన్మ్యారీడ్ అమ్మాయి, ఒక లవర్, వాడేసుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని అనుకున్నావు. ఎక్కడ మీకు పెళ్లి అనే కమిట్మెంట్లు కట్టాలి ఏమీ లేవు, జస్ట్ ఎంజాయ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాదు, ఇక్కడ చైన్ రియాక్షన్. నీకు పెళ్ళి అయిందా? కాలేదు సార్. బతికావు సార్. నీకు పాజిటివ్ ఇప్పుడు? అవును. కన్ఫర్మ్డా? కన్ఫర్మ్డ్ సార్. మరి నువ్వు మెడికేషన్ మీద ఉన్నావు, ట్రీట్మెంట్ మీద ఉన్నారా మీరు? తీసుకుంటున్నా సార్. తీసుకుంటున్నారే? ఏఆర్వి థెరపీ మొదలైందా? అవును సార్, తీసుకుంటున్నా. అయ్యో రామా. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? అతను పిలవగానే ఎందుకు వచ్చారు మీరు? అంటే ఎవరు నాకు ఇది ఇచ్చిందనేదా? మీరు ఈ అమ్మాయితో తప్ప ఇంకెవరితో కలవలేదు అన్నారు. వ్యాధి ఎవరి వల్ల నుంచి ఆలోచించుకుంటానంటే అప్పుడే ఆయన ఫోన్ చేసిండు. ఒకప్పుడు కలిసినాం కదా అని, ఆమె చూసి ఒకసారి నాకు ముందే చెప్పొచ్చు కదా అని. అమ్మాయి నువ్వు విడిపోయారు కదా, ఎందుకు విడిపోయారు? ముందే మేము క్లారిటీగా ఉన్నాం, ఆమె వేరే పెళ్లి చేసుకుంటుంది, బెనిఫిట్ అంతే, ఫిజికల్ బెనిఫిట్ గురించి వచ్చా అంతే, ముందే క్లారిటీగా ఉన్నాం. సో అమ్మాయి వేరే జాబ్ చూసుకుంది, వెళ్ళిపోయింది, ఇంకా అమ్మాయితో నీకు టైఅప్ లేదు. మరి ఈ లోపు నువ్వు ఇంకో లవర్లు తగులుకుంటావు, అట్లా ఏం తగులుకోలేదా? నేను ఎవరిని తగులుకోలేదు. మరి ఈ అమ్మాయితో కాంటాక్ట్ లో ఎందుకున్నావు? లేడు, కాంటాక్ట్ లో లేడు. వీళ్ళ హస్బెండ్ కాంటాక్ట్ అయ్యేసరికి ఉన్న నెంబర్లన్నీ కొడుతుంటే వేయం తగిలేడు. ఏం భవానీ గారు, ఏంటి ఇంత విచిత్రమైన కథ? మేమే ఎప్పుడు వినలేదు. యాజ్ ఎ డాక్టర్ నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి 20-30 మంది అంటాడు, అతను పాజిటివ్ అంటే ఇతను పాజిటివ్ కాదంట. ఎవరు ఇదంతా? ఎవరు నువ్వు అసలు? ఏమ్మా సమాజం మీద ఏమైనా కక్ష కట్టావా ఏంటి కథ? అసలు నీ కథ ఏంటో చెప్పు. నీ మీద ఏమి వేలెత్తి జబ్బు ఉందని వేలెత్తి చూపెట్టట్లేదు, తర్వాత జరిగినటువంటి ప్రక్రియ. ఎందుకంటే జబ్బు ఉందని మేము వేలెత్తి చూపెడితే కనుక మేము అది తప్పు పని, అది మేము అలా చేయకూడదు. కానీ జబ్బు ఎలా వచ్చింది అనేది ఒకటి, తర్వాత ఎందుకు ఈ ప్రక్రియను నడిపేవనేది రెండోది. అవి నేరాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.